నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ఎవరైనా ముఖం అందంగా ఉండాలని కోరుకుంటారు. యువతీ యువకులు పెళ్ళి కాకముందు ఇంకా ముఖం అందంగా, మొటిమలు లేకుండా, మచ్చలు లేకుండా ఉండాలని కోరుకుంటారు. కొంతమందికి మానసిక ఒత్తిడి, టెన్షను, నిద్ర లేని కారణం వల్ల కింద కంటి రెప్ప కింద రెండు పక్కల కూడా నల్లటి వలయాలు వస్తాయి. దానివల్ల ఇంకా అందవిహీనంగా తయారవుతారు. కనుక ముఖం వెలిగిపోవాలి, కళగా ఉండాలి, గ్లో రావాలి ముఖంలో. దానికి ఎటువంటి ఆహార పదార్థాలు తినాలంటే ఒక 10 రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. సౌందర్య సాధనాలు ఉన్నాయి. మరి వ్యాపార ప్రకటనలు చూసి స్నోలు, క్రీములు, పౌడర్లు రకరకాలుగా వాడేస్తుంటారు. వాటన్నిటికంటే ఈ ఆహార పదార్థాలు క్రమం తప్పకుండా వాడితే సహజ సిద్ధంగా న్యాచురల్ బ్యూటీ మీకు లభిస్తుంది. ఈ సౌందర్య సాధనాలలో ఉండే రసాయనాల ప్రభావం వల్ల కొన్ని సందర్భాల్లో మీకు అలర్జీ వస్తుంది. అవి పడవు. అందువల్ల ఈ ఆహార పదార్థాలు తీసుకోండి. 1 చీనీ పండు, బత్తాయి పండు, కమలా పండు, నారింజ పండు, పంపర పనస. వీటన్నిటినీ రసము తాగకుండా తొనలు తినాలి. గింజలు మాత్రం ఊసేసి పిప్పి వచ్చినా పిప్పి ఊసివేయకుండా పిప్పితో సహా తినాలి. ఆ విధంగా దీంట్లో ఉండే విటమిన్ సి మీ సొంతమవుతుంది. తర్వాత పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల సుఖ విరోచనం కూడా జరుగుతుంది. 2 కివీ పండ్లు. కివీ పండ్లు చూడటానికి సపోటా పండులా ఉంటాయి. పైన గోధుమ రంగులో తోలుంటుంది. లోపల చిన్న చిన్న నల్లటి గింజలు ఉంటాయి. గింజలు తీయవలసిన అవసరం లేదు. గింజలతో సహా లేత ఆకుపచ్చ రంగులో ఉండే కండ తినేయచ్చు. దీంట్లో కూడా విటమిన్ సి కివీ పండ్లలో అధికంగా ఉండటం వల్ల ముఖం కళకళలాడుతుంది, మెరిసిపోతుంది. రోజుకు 3 నుంచి 4 కివీ పండ్లు తినచ్చు. ఇక 3, ప్రతి ఒక్కరూ రోజుకు ఒక నిమ్మకాయ తప్పనిసరిగా వాడాలి. నిమ్మకాయ అంటే నిమ్మకాయ రసం పిండుకుని తాగమని కాదు. నిమ్మకాయ రసాన్ని జింజర్ లెమన్ టీలో నిమ్మరసం పిండుకోవచ్చు. అలాగే కీరా దోసకాయ, క్యారెట్, బీటు, ఉల్లిపాయ, టమాటా కోసి దానిపై నిమ్మరసము, మిరియాల పొడి జల్లుకుని ఆ విధంగా తినచ్చు. పప్పుచారు, కూరల్లో, శాకాహార మాంసాహారంలో కూడా నిమ్మరసాన్ని పిండుకుని వాడచ్చు. మజ్జిగలో నిమ్మరసం పిండుకోవచ్చు. ఏ విధముగా అయినా ప్రతిరోజు క్రమము తప్పకుండా ఒక నిమ్మకాయ వాడటం వల్ల మీ ముఖము సహజ సిద్ధమైన సౌందర్యాన్ని సంతరించుకుంటుంది. 4 క్యారెట్స్లో విటమిన్ ఏ చాలా ఎక్కువ ఉంటుంది. క్యారెట్స్తో పాటు బీట్రూటు, కీరా దోసకాయ, టమాటా, ఉల్లిపాయ వీటన్నిటినీ కోసి ఉదయం టిఫిన్తో, మధ్యాహ్న భోజనంతో, రాత్రిపూట కూడా 3 సార్లు తినటం వల్ల ముఖము సౌందర్యముతో పాటు చర్మ సౌందర్యాన్ని కూడా కాపాడుతుంది. 6 స్ట్రాబెర్రీ పండ్లలో విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. స్ట్రాబెర్రీ రోజుకు 4-6 తినచ్చు. స్ట్రాబెర్రీ గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉండదు. పట్టణాల్లో, నగరాలలో, సూపర్ మార్కెట్లలో కానీ పెద్ద పెద్ద పళ్ళ దుకాణాల్లో కానీ అందుబాటులో ఉంటుంది. స్ట్రాబెర్రీ చూడటానికి ఎంత అందంగా ఎర్రగా బుర్రగా ఉంటుందో స్ట్రాబెర్రీలు రోజుకు ఒక 6 తినండి. మీ ముఖం కూడా అంత అందంగా తయారవుతుంది స్ట్రాబెర్రీ తింటే. 7 చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, బయోటిన్ 2 ఉంటాయి.
చేపలు ఎక్కువ మంది ఫ్రై రోస్ట్ ఇష్టపడతారు, అది మంచిది కాదు. చేప పులుసు మాత్రమే వాడాలి. చేప వండుకున్నప్పుడు చేప తలకాయను కూడా తినాలి. చేపే కాదు, అసలు ఏ కూర వండుకున్నా శాకాహారం కానీ మాంసాహారం కానీ, బెండకాయ, దొండకాయ, చామగడ్డలు, కందగడ్డలు ఏదైనా కూడా ఫ్రై, రోస్టు, ఇగురు, వేపుడు కూరలు మంచిది కాదు. నూనెని పీల్చి నూనెలో ముంచిన వంటకాల వల్ల ఈ సహజసిద్ధమైన పోషక విలువలు కలిగిన ఖనిజ లవణాలు, విటమిన్లు, పోషక విలువలన్నీ నశించిపోయి నిర్వీర్యమైపోతాయి. కనుక మనం ఆరోగ్యవంతంగా జీవనాన్ని సాగించాలంటే మనము ఉడకబెట్టిన కూరలు మాత్రమే వినియోగించి పోపుకో తిరగమాతకో ఒక స్పూను నూనె వినియోగించవచ్చు. 8 బొప్పాయి. బొప్పాయి ప్రతిరోజు తినచ్చు. టిఫిన్ బదులుగా ఉదయము సాంప్రదాయ ఇడ్లీ, వడ, దోశ, పెసరట్టు, మినపట్టు బదులుగా పండ్ల మిశ్రమం బొప్పాయి, జామ, యాపిల్, పుచ్చకాయ, కర్బూజకాయ, పైనాపిల్, ఈ పండ్ల మిశ్రమము తినటం వల్ల మీ ముఖము కళకళలాడిపోతుంటుంది. సినిమా తారలు, నటులు వాళ్ళు అందంగా ఉండటానికి, వాళ్ళ చర్మం అంటుకుంటే నలబడిపోయే విధంగా వాళ్ళు ఉండటానికి గల కారణం, వాళ్ళ వయస్సు మీద పడిన యవ్వనాన్ని కాపాడుకోవడానికి గల కారణం సినిమా తారలు అధికముగా పండ్లు, డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు, పప్పు దినుసులు, పీచు పదార్థం అధికంగా కలిగిన పచ్చి బఠానీలు, శనగలు, రాజ్మా లాంటి పదార్థాలు అధికంగా వినియోగిస్తారు. అందుచేత బొప్పాయి చాలా శ్రేష్టమైనది, అందంగా తయారవుతారు. 9 బాదం పప్పు. రాత్రిపూట 6 బాదం పప్పులు నానబెట్టి ఉదయాన్నే తినాలి. బాదం పప్పు తినేటప్పుడు పైనుండే పొట్టు తీసేయండి. బాదం పప్పులో ఉండే విటమిన్ ఈ ప్రభావం వల్ల చర్మము నిగనిగలాడుతుంది, ముఖం కళగా ఉంటుంది, మచ్చలు రావు, మొటిమలు రావు. వివాహము కాని యువతీ యువకులు తప్పనిసరిగా బాదం పప్పులు రోజు 6 తినండి. 10 బ్రాయిలర్ చికెన్. బ్రాయిలర్ చికెన్ వారానికి 3 రోజులు తినచ్చు. అయితే ఈ చికెను ఫ్రై, రోస్ట్లు కాదు తినవలసింది, ఉడకబెట్టిన చికెన్ పులుసు కూర తినాలి. బరువు కొంచెం అధికంగా ఉన్నవాళ్ళు స్కిన్ను తినద్దు. బ్రాయిలర్ చికెన్లో ఉండే స్కిన్ను తినటం వల్ల బరువు పెరుగుతారు. సన్నగా, బక్కగా, గాలేస్తే పడిపోయేలా ఉన్నారు. బరువు పెరగాలనుకుంటే బ్రాయిలర్ చికెన్పై ఉండే చర్మముతో సహా తింటే బరువు పెరుగుతారు. బ్రాయిలర్ చికెన్లో పోషక విలువలు సమృద్ధిగా ఉండటం వల్ల మీ ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు చర్మ సౌందర్యాన్ని, ముఖ సౌందర్యాన్ని కాపాడుతూ ముఖంపై మచ్చలు, మొటిమలు రాకుండా అందంగా ముఖాన్ని కళనిస్తూ మీకు సౌందర్యాన్ని ప్రసాదించే ఈ 10 రకాల ఆహార పదార్థాలను క్రమము తప్పకుండా వినియోగించండి.